హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సగటు చాప్టర్లో సహజ సంఖ్యల సగటు ఎంత, సరి సంఖ్యల సగటు ఎంత, బేస్ సంఖ్యల సగటు ఎంత, వాటి గుణిజాల సగటు ఎంత అని నేర్చుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇవి అన్నిటికీ ఒకే షార్ట్ కట్ ఉంది. మనకు తెలిసిన సూత్రం ప్రకారం సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా ఫ్రెండ్స్. ఆ విధంగా కాకుండా షార్ట్ కట్ను ఉపయోగించడం వల్ల మనకు టైమ్స్ చాలా వరకు ఎగ్జామ్లో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. చూద్దాం అది. మొదటి 9 సహజ సంఖ్యల సగటు ఎంత అని అడిగింది ఫ్రెండ్స్. అయితే మనకు తెలిసిన సూత్రం ప్రకారం ఈ విధంగా వేసి వీటిని ప్లస్ చేసి లాస్ట్కు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య బై 9 వేస్తాం కదా ఫ్రెండ్స్. అయితే మన షార్ట్కట్ ప్రకారం ఫస్ట్ మొదటి సంఖ్య తీసుకోండి ఫ్రెండ్స్. మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 ఫ్రెండ్స్. ఇందులో మొదటి సంఖ్య ఏదవుతుంది 1 కదా, చివరి సంఖ్య 9 బై 2 అంటే 10/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 5. ఇంకో ప్రాబ్లం చూద్దాం. మొదటి 120 సరి సంఖ్యల సగటు ఎంత ఫ్రెండ్స్? 1 నుండి వెళ్ళి 120 మధ్యలో ఉన్న సరి సంఖ్యల సగటు ఎంత అన్నాడు ఫ్రెండ్స్. అయితే మన సూత్రం ప్రకారం మొదటి సంఖ్య సరి సంఖ్య మొదటిది ఎంత 1 కాదు కదా, 2 మొదటి సరి సంఖ్య ప్లస్ చివరి సరి సంఖ్య 120 సరి సంఖ్య కదా, ఓకే 120 బై 2 ఈజ్ ఈక్వల్ 122 బై 2. 2 ఎక్కం 2 ఆల్రా 161. నెక్స్ట్ 21 నుండి వెళ్ళి 45 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత ఫ్రెండ్స్? 21 నుండి వెళ్ళి 45 మధ్యలో ఎన్ని సరి సంఖ్యల సగటు ఎంత అని అడిగింది ఫ్రెండ్స్. అయితే 21 మన సూత్రం ప్రకారం మొదటి సంఖ్య 21 సరి సంఖ్య అవుతుందా కాదు. అయితే దాని తర్వాత సంఖ్య తీసుకోవాలి ఫ్రెండ్స్. 21 తర్వాత 22 సరి సంఖ్య కదా, సరి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య 45 సరి సంఖ్యన బేస్ సంఖ్య కాబట్టి ముందు సంఖ్య తీసుకోవాలి ఫ్రెండ్స్. 44 బై 2 ఈజ్ ఈక్వల్ 66 బై 2 ఈజ్ ఈక్వల్ 33. 40,120 మధ్య గల బేసి సంఖ్యల సగటు ఎంత ఫ్రెండ్స్? 40 నుండి వెళ్ళి 120 మధ్య గల బేస్ సంఖ్యల సగటు అడిగింది ఫ్రెండ్స్. 40 బేస్ సంఖ్యనా కాదు, 120 కూడా బేస్ సంఖ్య కాదు. కాబట్టి మనం మొదటి సంఖ్య ఎంత తీసుకోవాలి ఫ్రెండ్స్? 41 ప్లస్ 120 అంటే దాని ముందు సంఖ్య 119 బేస్ సంఖ్య తీసుకుంటే 10 4 6 1 160 బై 2 ఈజ్ ఈక్వల్ 80. ఇంకో ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. మొదటి 4 యొక్క గుణ్యాల సగటు అడిగింది ఫ్రెండ్స్. అంటే 4 సంఖ్య యొక్క గుణిజాలు మొదటి 5 గుణిజాలు అడిగింది ఫ్రెండ్స్. అంటే మనం 4 ఎక్కం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే దీనిలో మొదటి సంఖ్య ఏది తీసుకోవచ్చు ఫ్రెండ్స్? 4. మనకు 4 5 ఎంత? 20. అంటే ఇది చివరి సంఖ్య కాబట్టి ఇదే మొదటి సంఖ్య 4 ప్లస్ చివరి సంఖ్య 20 బై 2. 24 బై 2 ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే ఫ్రెండ్స్, మరి మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఎంత ఫ్రెండ్స్? ఇది ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలకు. ఇది షార్ట్కట్ వర్కౌట్ అవదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా నెంబర్స్ వేసుకొని ప్లస్ చేసి బై రాసుల మొత్తం బై రాసుల సంఖ్య వేసుకొని చేయాల్సిందే ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే మనకు ప్రధాన సంఖ్య లేదు ఫ్రెండ్స్. 2 3 5 7 11 9 కాదు కదా, 9 కాదు కదా, కాదు. ఓకే, ఇటు ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. 5 7
3 10 21 26 28 రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఎంత ఫ్రెండ్స్? 5. 5 5ల 25 ఎంత? 3. 3 అంటే 30 అంటే 6 5ల 30. ఓకే, 5.6 ఫ్రెండ్స్. ఒక్క ప్రధాన సంఖ్యలో తప్పకుండా ఈ షార్ట్కట్ అన్నిటికీ వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. మోర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.